ప్రార్థన చేసుకుందాం. దయచేసి అందరి తలలు వంచి, లేకపోతే దివ్య ప్రసాద ప్రభు కల్లి చూస్తూ ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ఓ దివ్య సప్రసాద ప్రభువా, నీకే స్తుతి మహిమ ఆరాధన. ఓ యేసురాజా, ఈరోజు మమ్మందరినీ కూడా మీ సన్నిధికి పిలుచుకొని, నిన్ను స్తుతించుకొని, నిన్ను ఆరాధించుకొని, నీ నామాన్ని ఘనపరచుకొని, నీ దీవెనలను పొందుకునేటువంటి కృపని మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు ప్రభువా. తండ్రి, ఈరోజు ఎంతోమంది బిడ్డలు నీ సన్నిధికి వచ్చి ఉన్నారు తండ్రి. మమ్మందరిని దీవించండి నాయన, ఆశీర్వదించండి. నీ పరిశుద్ధమైన గాయపడిన హస్తాలను చాచి మమ్మందరిని దీవించండి తండ్రి, ఆశీర్వదించండి ప్రభువా. ఈనాడు మేము మీ వాక్యాన్ని ఆలకించడానికి సిద్ధపడుతూ ఉండగా, కొన్ని నిమిషాల పాటు ప్రభువా మీ వాక్యాన్ని ధ్యానించుకోవడానికి, ఈ శ్రమల కాలంలో నీ శ్రమల గురించి ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేస్తుండగా ప్రభువా, మీ వాక్కును మాకు వినిపించండి. మీరు మాతో మాట్లాడండి తండ్రి. నీ వాక్యాన్ని మాకు బోధించండి. నీ వాక్కు చేత మమ్మ కడగండి ప్రభువా. అలనాడు పేతురు యోహాను సువార్త 6వ అధ్యాయం 68వ వచనంలో పలికినట్లుగా, ప్రభువా, మేము ఎవరి వద్దకు పోగలము? నీ వద్ద కలవు నిత్య జీవపు మాటలు ప్రభువా. నీ వద్ద కలవు శక్తి కలిగిన మాటలు యేసయ్యా. మాతో మాట్లాడండి ప్రభువా, మాతో మాట్లాడు నాయన. నీ మాటలు మాకు వినిపించండి. మీ జీవము కలిగిన మాటలతో మాకు మాట్లాడు ప్రభువా. మీ అద్భుత శక్తి కలిగిన మాటలతో మేము మాట్లాడయ్యా. అలనాడు ఆ శతాధిపతి అన్నాడయ్యా, దేవా నీ ఒక్క మాట పలికితే చాలు నాకు స్వస్థత అన్నాడు. దేవా నీ ఒక్క మాట పలికితే చాలు అయ్యా, మాకు దీవెన, మాకు ఆశీర్వాదం ప్రభువా. ఎంతోమంది బిడ్డలు ఎన్నో వేదనలతో, కష్టాలతో, కన్నీటితో ప్రభువా నీ సన్నిధికి వచ్చి ఉన్నారు. మా గుండెల నుండా ఉన్న బరువు, మా యొక్క హృదయాలలో ఉన్నటువంటి వేదన నువ్వు ఎరిగి ఉన్నటువంటి దేవుడవ నాయన, మీకు స్తోత్రాలు ప్రభువా, మీకు వందనాలు. ఇదిగో నాయన, నీ సన్నిధికి వచ్చినట్టు బిడ్డలందరినీ దీవించండి ప్రభు, ఆశీర్వదించండి. వారి కుటుంబాలను దీవించండి నాయన, వారి తలంపులను దీవించండి నాయన, వారి ఉద్దేశాలను దీవించమని, నీ సన్నిధిలో సమయాన్ని గడుపుతుండగా నాయన నీ బిడ్డలందరినీ దీవించమని, ఆశీర్వదించమని మా ప్రభు అయిన దివ్య సప్రసాద ప్రభు అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమెన్. అందరూ చేతులు జోడించండి పిల్లారా. దివ్య సప్రసాద ప్రభు కళ్ళు చూద్దాం, తలలు వంచి ఆరాధించుదాం. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. పరిశుద్ధ పరమదివ్య సప్రసాదమునకు సదాకాలము ఆరాధనయు స్తుతి స్తోత్రములు నమస్కారములు కలుగునుగాక. పిత పుత్ర పవిత్రాత్మకు మహిమ కలుగునుగాక. ఆదిలో కలిగినట్లు ఇప్పుడును ఎప్పుడును సదాకాలం మీకే స్తోత్రం కలుగునుగాక. దయచేసి అందరం కూర్చుందాం పిల్లారా. ప్రియులారా, ఈ కాలం పాస్కా ఆయుత్త కాలము. ఏ కాలం అండి? పాస్కా ఆయుత్త కాలము. తపస్సు కాలం యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏమిటి అంటే, ఆయన సిలువ కల్లి చూస్తూ, ఆయన శ్రమలను ధ్యానం చేస్తూ మన పాపాన్ని విడిచిపెట్టాలి. ఆయన ఎంతగా మన కొరకై సిలువలో పాటుపడ్డాడో, ఎంతగా మన కొరకై సిలువలో శ్రమించాడో, చివరికి తన ప్రాణాన్ని మన కొరకై ధారపోశాడు అనేటి సత్యాన్ని మనందరము కూడా ధ్యానం చేస్తూ, పిల్లరా,
మన పాపాల కొరకే మనం ప్రాయశ్చిత్తపడి మారు మనస్సు పొంది ఆయన సన్నిధికి వచ్చి ఆయన వలె మనం జీవించాలి. ఇది తపస్సు కాలం, శ్రమల కాలం, పాస్కా ఆయుత్త కాలం యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశం బిడ్డలారా. ఇదే ప్రధానమైన ఉద్దేశం. ఈ శ్రమల కాలములో మనందరము కూడా ఒక వస్తువును గుర్తుపెట్టుకోవాలి. ఒక పవిత్రమైన వస్తువును గుర్తుపెట్టుకోవాలి. ఒక పవిత్రమైన వస్తువును మనం ఎక్కువగా చూస్తూ ఉంటాం. ఆ పవిత్రమైన వస్తువు మీద మనం ధ్యానం చేస్తూ ఉంటాం. ఏంటిదండి అది? ఏంటిది? సిలువ. మనం అందరం కూడా ఇప్పుడు సిలువ మార్గం చేసుకున్నాం. ఏం చేసామండి? సిలువ మార్గం చేసాం. ఆ సిలువ మార్గం చేసేటప్పుడు ప్రతి ప్రార్థన చేస్తాం మనందరం కూడా. ఏమిటి? యేసుక్రీస్తువా మిమ్మల్ని ఆరాధించి మీకు స్తోత్రము చేయించును. ఇది ఒక ప్రార్థన అండి, చాలా శక్తివంతమైన ప్రార్థన. ఊరికే తూతూ మంత్రంగా చెప్పమాకండి, పెదవులతో చెప్పమాక. ఆ మాటని, ఆ ప్రార్థనని మనం అర్థవంతంగా చెప్పగలిగితే దానిలోనే మన రక్షణ ఉంది. ఆ మొదట మనం చెప్పే ఆ 2 వాక్యాలలోనే మన రక్షణ ఉందండి. ఏమంటాం మనం? ప్రార్థన నడిపించే నాయకుడు ఏమంటాడండి? యేసుక్రీస్తువా అని చెప్తామండి. ఓకే, ప్రభువా మేము మిమ్మల్ని ఆరాధిస్తున్నామని చెప్తాం. ఎందుకని ఆరాధించాలి? ఎందుకని ఆరాధిస్తున్నాం మనం? ఎందుకంటే ఆయన సిలువ చేత మనల్ని రక్షించాడు. ఆయన సిలువ చేత మనల్ని రక్షించాడు. ఎలా రక్షించాడండి? సిలువ ద్వారా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు మానవాళిని రక్షించాలి అనుకున్నప్పుడు, దేవుడు మానవాళిని కాపాడాలి అనుకున్నప్పుడు, నిన్ను నన్ను కాపాడాలి అనుకున్నప్పుడు దేవుడు ఎన్నుకున్న మార్గం ఏమిటి అంటే సిలువ మార్గము. సిలువ మార్గము. కాబట్టి యోహాను సువార్త 3వ అధ్యాయం 14వ వచనం ఈ విధంగా సెలవిస్తూ ఉంది. యోహాను సువార్త 3వ అధ్యాయము 14వ వచనములో ఈ విధంగా సెలవిస్తుంది. ఏమిటి అంటే, మోషే ఎడారిలో ఎట్లు సర్పమును ఎత్తెనో నన్ను విశ్వసించు ప్రతివాడు నాశనము చెందక నిత్య జీవం పొందుటకై మనుష్య కుమారుడు కూడా ఎత్తబడాలి. మనం ఏమి గుర్తుంటుందంటే మనకి ఎప్పుడూ కూడా దేవుడు లోకముని ఎంతో ప్రేమించి తన కుమారుని ఇచ్చాను, ఇదొకటే గుర్తుంటుందండి మనకి. ఆ తరువాత ఇంకా చాలా ముఖ్యమైన మాట ఉందండి. ఎందుకనట మనుష్య కుమారుడు ఎందుకని ఎత్తబడాలి? ఎందుకు దేవుడు తన కుమారుని లోకానికి పంపించాడంటే ఆయనను విశ్వసించాలి. మనం ఏం చేయాలి? మనం విశ్వసించాలి పిల్లారా. విశ్వసించకుండా రక్షణ లేదు. విశ్వసించకుండా రక్షణ లేదు. నాకు బాగా ఆకలి అవుతుంది. ఏంటండి? నాకు బాగా ఆకలి అవుతుంది. అమ్మ మంచి భోజనం చేసింది, మంచి బిర్యానీ వండింది. ఈ రోజుల్లో కాదు, నేను తపస్కాలంలో కాదు, వేరే రోజుల్లో. తపస్కాలంలో కాదు, మా ఫాదర్ గారు బిర్యానీ గురించి మాట్లాడుతున్నారు, మనం కూడా తిందాం. నో, తపస్కాలం త్యాగం చేయాలి. త్యాగం చేయకుండా, మనం ఏదో ఒకటి వదులుకోకుండా, త్యాగాలు చేయకుండా దేవుడు నన్ను దీవించాలని జరగదండి, కుదరదండి ప్రియులారా. మనందరము కూడా త్యాగం చేస్తూనే ఉండాలి ప్రియులారా. మనందరం కూడా మనవంతుగా కృషి చేస్తూనే ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. యేసు ప్రభు నా కొరకై సిలువలో పాటులు పడ్డాడు. మరి నువ్వేం చేస్తున్నావు? నేనేం చేస్తున్నా? నేను కూడా శ్రమలు పొందాలి, ప్రయత్నం చేయాలి.
అందుకనే ఈ శ్రమల కాలంలో 3 ఆయుధాలు ఇచ్చిందండి శ్రీసభ మనకేంటి ఆ 3 ఆయుధాలు ఏంటి? 3 కార్యాలు మనం చేయాలి శ్రమల కాలంలో. ఏంటివి? ప్రార్థన, ఉపవాసము, దాన ధర్మాలు. దానిలో ఉపవాసం ఉందండి. మొన్న ఈ మధ్యలో నేను ఈ ఈడియట్ బాక్స్లో ఒకటి చూసా. ఈ బాక్స్లో ఒకటి చూశానండి. ఏంటంటే పాపుగారంట, ఫ్రాన్సిస్ పాపు గారు, మీరు ఏదైనా కుంభాలు తినేయండి ఈ తపస్సు కాలంలో. ఏమన్నారట? మీరు ఏది కావాలంటే అది తినండి ఈ తపస్సు కాలంలో అన్నారంటండి. ఆ మెసేజ్ వచ్చింది కిందేమో పాపు గారు పేరు పెట్టారు కింద. యు ఈట్ వాట్ ఎవర్ యు వాంట్, ద అమౌంట్ దట్ యు వాంట్ యు ఈట్, హౌ మచ్ ఎవర్ యు వాంట్ యు ఈట్ అన్నారంటండి. తప్పుడు మాటలు పెద్దోళ్ళ నోట్లో పెట్టమాకండి. ఈ రోజుల్లో ఏంటంటే ఫ్యాషను, ఏదో ఒకటి రాయటం ఇష్టం వచ్చింది. కింద అబ్దుల్ కలాం చెప్పాడు, మహాత్మా గాంధీ చెప్పాడు, పాపు గారు చెప్పారని పెట్టడం కింద ఏది పడితే అది. జాగ్రత్త వహించిన పిల్లారా, పాపు గారు అలా చెప్పలేదండి. ఆ మాట అనలా ఆయన అన్నది ఏంటంటే ఏమి తింటున్నామా తినడం లేదా ముఖ్యం కాదు అన్నాడు ఆ మాట. లెంటన్ మెసేజ్లో, ఈ తపస్సు కాల మెసేజ్లో పరిశుద్ధ ఫ్రాన్సిస్ పాపు గారు ఏమన్నారంటే తినేది మానేసేది ముఖ్యం కాదు, దానికంటే నీవు ఆత్మీయంగా ఉపవాసం ఉండాలి అని పలికాడు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్ అని చెప్పటం ద్వారా ఆయన ఏది పడితే అది తినమని అర్థం కాదు ప్రియులారా. మనందరం కూడా ఆ ప్రభువలే ఈ శ్రమల కాలంలో మనం కూడా మన సిలువలు ఎత్తుకొని నడవాలి. ప్రభు ఏమన్నాడండి? మత్తయి శుభవార్త 16వ అధ్యాయము, మత్తయి శుభవార్త 16వ అధ్యాయము 23వ వచనాన్ని చదువుకుందాం, 24వ వచనాన్ని చదువుకుందాం, 24వ వచనాన్ని చదువుకుందాం. చదువమ్మా. నన్ను అనుసరింపగోరువాడు తనను తాను పరిత్యజించుకొని తన సిలువను తీసుకొని నన్ను అనుసరించాలి. ప్రభు ఏమన్నాడు? అందరూ వినండి, ఇటు చూడండి దయచేసి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. నేను సిలువను మోస్తాలే మీ సిలువల్ని, మీరు హ్యాపీగా ఉండండి, మీకు సిలువలు అక్కర్లేదు అన్నాడా? ఏమన్నాడండి? నువ్వు నన్ను అనుసరించాలంటే నువ్వు కూడా సిలువను వేసుకొని రావాల్సిందే. నీ సిలువ నువ్వు మొయ్యాలే, నీ సిలువ నువ్వు మొయ్యాలే. అమ్మో ఫాదర్ గారు సిలువలు మొయ్యాలంటున్నాడు, ఇంటికి వెళ్ళిపోయి ఏదైనా యాప చెట్టు టేకు చెట్టు కొట్టించి సిలువ తయారు చేసుకుందాం అనుకోమాకండి. అది కాదు, మనకొచ్చే శ్రమలే. ఏంటి మనకొచ్చే శ్రమలే, వాటిని నెట్టివేయకూడదు. సిలువ మార్గం చేస్తున్నప్పుడు మనం ఒక మాట చెప్పాం, దేవా నా జీవితంలో వచ్చే సిలువలని నీ సిలువను చూచి పోద్రోయక ఆలింగనము చేసుకోవాలి. ఏం చేసుకోవాలండి? ఆలింగనము చేసుకోవాలి. ప్రియులకు దేవుని బిడ్డలారా, శ్రీసభలో బైబిలులో శ్రమలకి ఒక పరమార్థం ఉంది. శ్రమలకి ఒక పరమార్థం ఉంది బిడ్డలారా. శ్రమలు విలువలేనటువంటివి కావు, శ్రమలు అమూల్యమైనటువంటివి. శ్రమల ద్వారా మనం దేవునికి దగ్గర అవుతాం, శ్రమల ద్వారా మనం దేవునిలాగా మారతాం, శ్రమల ద్వారా మనం దేవుని వలె మారి దేవునికి అద్భుత కార్యాలు పొందుకుంటాం. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. కాబట్టి ఈ శ్రమల కాలంలో ప్రియులారా మనందరము కూడా ఇదిగో ఆయన సిలువను గుర్తుపెట్టుకోవాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్న పిల్లారా. పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 2వ అధ్యాయము 2వ వచనాన్ని చదువుకున్న పిల్లారా. పౌలు గారు అంటున్నారు, నేను మీతో ఉన్నప్పుడు యేసుక్రీస్తును గూర్చియు అందును ముఖ్యముగా
సిలువపై ఉన్న ఆయన మరణమును గురించి తప్ప ఏమి తెలుసుకోవద్దో, ఇంకేం పట్టించుకోవద్దో అని నిర్ణయించుకున్నాను. పౌలు గారు అంటండి ఒక నిర్ణయానికి వచ్చాడంటండి. దేనికి వచ్చాడు? ఒక నిర్ణయానికి వచ్చాడు. ఏంటంటే ఆ నిర్ణయం, ఏంటా నిర్ణయం? ఈ సిలువని తప్ప అన్నీ మర్చిపోవాలి. ఈ సిలువని తప్ప నా జీవితంలో అన్నీ మరిచిపోవాలని నిర్ణయానికి వచ్చాడంటండి. ఎంత గొప్ప కార్యమండి ఆయన. ఈ శ్రమల కాలంలో ప్రియులారా, ఈ శ్రమల కాలంలోనైనా కానీ ఆయన సిలువని మనకు దగ్గరగా ఉంచుకుందాం, మనకు దగ్గరగా ఉంచుకుందాం పిల్లారా. ఈ సిలువ మామూలుది కాదు, శక్తి కలిగినట్టు దేవుని యొక్క శక్తికి గుర్తిది. చేతగంతనానికి కాదండి, చేతగంతనానికి కాదు సిలువ. ఇదిగో ప్రియ దేవుని బిడ్డ, నీ ఇంటిలో జబ్బు వచ్చినప్పుడు, నీ ఇంటిలో వ్యాధి వచ్చినప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఈ శక్తి కలిగిన సిలువను నువ్వు నమ్ముకో. క్రైస్తవుడవయ్యుండి తంత్రాల మంత్రాల దగ్గరికి వెళ్ళమాకో, వాటి జోలికి వెళ్ళమాకో. ఈ యేసయ్య సిలువను నమ్ముకో, అక్కడికిక్కడికి వెళ్ళమాకో. ఈ సిలువ శక్తి కలిగినటువంటిది పిల్లారా. సైతానుకి అతి భయంకరమైనటువంటిది. నీ ఇంట్లో నుంచి సాతానును పారద్రోలాలంటే ఇది ఒక్కడుంటే చాలు నీ ఇంట్లో. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. సాతానుడు గజగజలాడతాడు పిల్లారా, సాతానుడు గజగజలాడతాడు. దీన్ని చూసినప్పుడు సాతానుడికి మహాభయం ఈ సిలువని చూడాలంటే. కాబట్టి ప్రతి ఇంటిలో కూడా ఈ సిలువ స్వరూపం ఉండాలి. ఊరికే ఉంచుకోవటం కాదండి, ఆ సిలువని మనం ధ్యానించాలి, శ్రమలను మనం ధ్యానించాలి. శ్రమలను మనం ధ్యానించినప్పుడు దేవుని వల్లే మనం మారతాం, దేవుని శక్తి మనకు దొరుకుతుంది పిల్లారా. సిలువ చేతగానటువంటిది కాదండి, పనికిరానటువంటిది కాదండి. పౌలు గారు కొరింథీయులకు రాసిన మొదటి లేఖలోనే 1వ అధ్యాయంలో, ఇంతకుముందు 2వ అధ్యాయం నుంచి చదివారు, ఇప్పుడు 1వ అధ్యాయంలో చదువుకుందాం. అమ్మ ఎవరన్నా చదివే వాళ్ళ మైకి దగ్గరికి రావచ్చు కదమ్మా, రండి ఇటు రండి. ఇద్దరు పిల్లలు, ఇద్దరు చదువుతున్నారు, ఇటు రండి అమ్మా. మైకులు ఇస్తారు కదమ్మా, మీరు కొట్టరుగా వాళ్ళని, ఓకేనా? ఇస్తారుగా, ఓకే. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. చాలా వాక్యాలను మనం ధ్యానం చేయబోతున్నాం కాబట్టి ఆ మైకి దగ్గర కూర్చొని స్పష్టంగా చదవండి, అందరికి అర్థమయ్యేటట్టుగా, అందరికి వినపడేటట్టుగా. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. వాక్యాన్ని చదువుకున్న పిల్లారా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము, పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి లేఖ 1వ అధ్యాయము 21వ వచనం నుంచి చదువుకుందాం జాగ్రత్తగా. దేవుడు తన జ్ఞానమందు సంకల్పించిన విధముగా లోకము తన జ్ఞానము చేత ఆయనను ఎరగకపోయెను. పిల్లారా, ఏం జరుగుతుందండి? దేవుడు తన జ్ఞానముతో కలుగు చేస్తాడు మనల్ని, కానీ మనం ఏం చేస్తున్నాం? మన జ్ఞానముతో దేవుని తెలుసుకోలేకపోతున్నాం. ఇది దేవుని జ్ఞానం, ఇది దేవుని జ్ఞానం. కానీ మనం మన జ్ఞానాన్ని వాడతాం. ఏంటి మన జ్ఞానం? ఏంటండి మన జ్ఞానం? మీరు వినే ఉంటారు. ఒకసారి అంట ప్రభు అన్నాడు కదా, ఏమని? నన్ను అనుసరింపగోరువాడు తన సిలువను ఎత్తుకొని నన్ను అనుసరించాలన్నాడు కదా. అందరు కూడా ఒక్కొక్క సిలువ ఉందంటండి. మోసేటువంటి వాళ్ళల్లో ఒకడికి ఒక సిలువ ఉందంట. వాడు కూడా సిలువ మోసుకొని వస్తున్నాడంట. ఏం చేస్తున్నాడు? వాడు సిలువ మోసుకొని వస్తున్నాడంట. వస్తూ ఉండగా, హే, ఈ సిలువ చాలా బరువుగా ఉంది, ఈ సిలువ చాలా బరువుగా ఉంది, కాబట్టి కొద్దిగా బరువు తగ్గించుకుందాం అనుకున్నాడంట. అతి తెలివి తెలివివాడు ఆడాడు. ఏం చేశాడంటే ఒక రంపం తీసుకొని సిలువను కొద్దిగా కోసేశాడంట. దేవుడు తనకిచ్చినటువంటి ఆ సిలువను ఏం చేశాడు? కొద్దిగా కోసి భుజం మీద వేసుకొని, ఆహా, ఇప్పుడు బరువు తక్కువగా ఉంది, అలకంగా ఉంది అనుకున్నాడు. ఇంకొంచెం దూరం పోయిన తర్వాత ఒకసారి మొదలుపెట్టింది ఆగుద్దండి, ఆగదగా. మళ్ళీ రంపం తీసుకొని ఇంకా కొంచెం కోసాడంటండి, ఇంకా కొంచెం కోసాడట పిల్లారా.
ఇంకా కొంచెం దూరం పోయిన తర్వాత ఇంకొంచెం కోసాడంటండి. అందరూ ఎవరి సెలవులు వాళ్ళు మోసుకొని వెళ్తా ఉన్నారు. చివరికి వాళ్ళు ఆ మనుషులు ఒక పెద్ద అగాధం దగ్గరికి వచ్చారండి. ఎక్కడికి వచ్చారు? అగాధం. అదేంటి? అటువైపు పక్క పరలోకం ఉందండి. అటువైపు పక్క ఏముంది? పరలోకం ఉంది. ఆ అగాధం, ఆ లోయ దాటి పరలోకంలో అడుగుపెట్టాలి. ఒక్కొక్కళ్ళు వస్తున్నారు. వాళ్ళు మోస్తున్న సిలువని అక్కడ ఆ కొండకి ఈ కొండ మీద పెట్టి ఆ కొండ మీద ఆ సిలువ మీద నడిచి అవతలే పక్కకి వెళ్ళి పరలోకంలోకి వెళుతున్నారంటండి. ఈ అతి తెలివిగల్లోడు ఉన్నాడు కదా మనలాంటాడు, మన ఫ్రెండ్, వాడు ఏం చేశాడంటే అక్కడికి వచ్చి, ఆహా ఇప్పుడు దాకా నా సిలువ చాలా సులభంగా ఉంది, బరువు తక్కువగా ఉంది, నేను భలే కట్ చేశాను, నేను చాలా తెలివైనటువంటి వాడిని అని ఏం చేశాడంటే ఆ సిలువను తీసుకొని వచ్చి నేను కూడా పరలోకంలోకి వెళ్తానని ఆ సిలువని ఆ రెండు కొండల మధ్యలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. సరిపోటల్లా. సిలువ ఏమవుతుంది? సరిపోటల్లా. దేవుడి యొక్క రూల్ ఏంటంటే నీ సిలువ మీద నువ్వే దాటి రావాలి పరలోకములోనికి. అప్పుడు వాడు అక్కడ కూర్చొని ఏడవటం ప్రారంభించాడు. అయ్యో నేనెంత బుద్ధి తక్కువ పని చేశానే, నేనెంత జ్ఞానహీనుడిగా ప్రవర్తించానే, నా సిలువని నా భారాన్ని నేను తగ్గించుకోవాలని ప్రయత్నం చేశానే, దేవుడు నాకు ఇచ్చిన సిలువను నేను స్వీకరించలేదే అని అక్కడ కూర్చొని ఏడుస్తుంటే అప్పుడు అక్కడ వచ్చాడంట. రా మనం వెళ్దాం రా అన్నాడంటండి. ఎవడాడు? రా మనం వెళ్దాం రా అన్నాడంటండి. అటుగా వెళ్ళేది, ఇటు వెళ్దాం రా, ఇక్కడ ఇంకా బాగుంటుంది రా అన్నాడంటండి. ఎవడవాడు? సాతానుడు. ప్రియులారా, ప్రియులారా, మన సిలువని యేసయ్య సిలువ వంక చూస్తూ మనము మొయ్యడానికి సిద్ధంగా లేకపోతే ప్రయోజనం లేదు. ప్రియులారా, శ్రీసభలో గొప్ప గొప్ప పునీతులందరూ కూడా, గొప్ప గొప్ప వ్యక్తులందరూ కూడా శ్రమల ద్వారా బయటికి వచ్చినటువంటి వారే. ప్రియులారా, ఈ లోకానుసారమైన మార్గం విశాలంగా ఉంటుంది. ఈ లోకానుసారమైన మార్గం ఎలాగుంటుంది? విశాలంగా ఉంటుంది. దేవుని మార్గం ఎలాగుంటుంది? ఇరుకైన మార్గము. కానీ అది శక్తి కలిగినటువంటి మార్గం, పరలోకానికి నడిపించే మార్గం. ఈ సిలువ శక్తి లేనటువంటిది కాదు. చదువుకున్న పిల్లారా, పౌలు కొరింథీయులకు రాసిన మొదటి లేఖ 1వ అధ్యాయము 22వ వచనం నుంచి చదువుకుందాం. యూదులు అద్భుతాలు కోరుచున్నారు, గ్రీకులు వివేకమునకై ప్రాకులాడుచున్నారు. యూదులకు ఆటంకమును అన్యులకు అవివేకమునగు సిలువ వేయబడినటువంటి క్రీస్తును ఎవరిని ప్రకటిస్తున్నారట? సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నారంట అండి పౌలు గారు. ఈ సిలువ వేయబడినట్టు క్రీస్తును ప్రకటిస్తున్నారంటండి పౌలు గారు. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ప్రియులారా, కావున దేవుని పిలుపును పొందినటువంటి యూదులకు అన్యులకు దేవుని శక్తి, ఇది దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క మహిమ అయినటువంటి దేవుని యొక్క శక్తిని వివేకమునకు క్రీస్తు సందేశమును మీకు ఇస్తున్నాం, ఈ సిలువ సందేశాన్ని మీకు ఇస్తున్నామని చెప్తున్నారు. ప్రియులారా, ఈ శ్రమల కాలంలో దయచేసి అందరము కూడా ఈ సిలువని ధ్యానించటానికి, ఆయన పాటులు ధ్యానించటానికి, ఆయన శ్రమలను కొన్నైనా ధ్యానించటానికి మనము కూడా మన సిలువను ఎత్తుకొని ప్రభువుని అనుసరించటానికి ప్రయత్నము చేద్దాం. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితిరి, ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదాము. ఓ సర్వేశ్వరా, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మాకు సంగచిత్తగించితిరి. మీ దివ్య శరీర రక్తముల పరమరహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజింపను. మీ రక్షణ ఫలితమును మేము నిరతము చవి చూడను. యుగ యుగములు జీవించుచు పాలన చేయు ఏలిన వారా మాకనుగ్రహించండి.